తెలంగాణకు చెందిన సరోజ అనే యువతి తనను ప్రేమించి మోసం చేసి మరొకరిని పెళ్లి చేసుకుంటున్నాడంటూ ఏలూరు జిల్లా నూజివీడు రూరల్ పోలీస్ స్టేషన్ ఎదుట బైఠాయించి ఆందోళన చేస్తుంది. సరోజ నూజివీడు మండలం పోతిరెడ్డిపల్లికి చెందిన సందీప్ అనే వ్యక్తితో సహజీవనం చేసిన తర్వాత తనను మోసం చేసి మరొక అమ్మాయితో పెళ్లికి సిద్ధమయ్యాడు. దీనిపై ఎన్నిసార్లు పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోకపోవడంతో నూజివీడు రూరల్ పోలీస్ స్టేషన్ ఎదుట రోడ్డుపై యువతి బైఠాయించి ఆందోళనకు దిగింది. ఇందుకు కారణమైన సందీప్ అతని తల్లిదండ్రుల నుంచి రక్షణ కల్పించాలని యువతి డిమాండ్ చేసింది. తిరుమల క్షేత్రంలో భక్తుల రద్దీ భారీగా కొనసాగుతుంది. వీకెండ్ వరుస సెలవుల కారణంగా భక్తులు పెద్ద ఎత్తున పోటెత్తడంతో తిరుమల వీధులన్నీ కిటకిటలాడుతున్నాయి. దీంతో నిన్న ఒక్కరోజే సోమవారిని 85,823 మంది భక్తులు దర్శించుకోగా 23,660 మంది తలనీలాలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. భక్తుల కానుకల ద్వారా శ్రీవారి హుండీకి 4.8 కోట్ల ఆదాయం సమకూరింది. ప్రస్తుతం తిరుమల కొండపై ఉన్న వైకుంఠం క్యూ కాంప్లెక్స్లోని 13 కంపార్ట్మెంట్లలో భక్తుల శ్రీవారి దర్శనం కోసం వేచి ఉన్నారు. దీంతో టోకెన్లు లేని భక్తులకు సర్వదర్శనం కోసం సుమారు 6 గంటల సమయం పడుతుంది. భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా టీటీడీ అధికారులు అన్ని ఏర్పాట్లు పర్యవేక్షిస్తున్నట్లు సమాచారం. మరోవైపు తిరుమలలో రేపటి నుంచి పవిత్రమైన ఏకాదశి పర్వదినం ప్రారంభం కానుంది. ఈ విశిష్టమైన రోజున స్వామివారిని దర్శించుకునేందుకు దేశం నలుమూలల నుంచి భక్తులు భారీగా తరలి వచ్చే అవకాశం ఉండడంతో ఈ ఏకాదశి సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలను నిర్వహించనున్నారు. రద్దీ పెరిగే అవకాశం ఉన్నందున భక్తులు ఓపికతో వేచి ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. ఖమ్మం జిల్లా తల్లాడ మండలం మెట్టపల్లె గ్రామం సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. విశాఖపట్నం నుంచి కారులో ప్రయాణిస్తున్న 5 వ్యక్తులు ఎదురుగా వస్తున్న లారీని ఢీకొట్టడంతో 2 వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందారు. కారులో ఉన్న మిగతా 3 వ్యక్తులు తీవ్రంగా గాయాల పాలైనట్లు సమాచారం. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు గాయపడిన వారిని అంబులెన్స్లో ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించినట్లు తల్లాడ ఎస్ఐ వెంకటకృష్ణ వెల్లడించారు. పల్నాడు జిల్లా నర్సారావుపేట పట్టణంలో దాడి ఘటన కలకలం రేపింది. ఎస్ఎస్ఎన్ కళాశాల ప్రాంగణంలో మార్నింగ్ వాక్ చేస్తున్న శ్రీనివాసరావుపై గుర్తు తెలియని వ్యక్తి కత్తితో దాడి చేసినట్లు సమాచారం. శ్రీనివాసరావు నర్సాపేటలోని భావన కళాశాల సెక్రటరీ అండ్ కరస్పాండెంట్గా వ్యవహరిస్తున్నట్లు అధికారులు తెలిపారు. ఈ దాడిలో గాయపడిన శ్రీనివాసరావును వెంటనే మహాత్మాగాంధీ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రికి తరలించగా ప్రస్తుతం చికిత్స పొందుతున్నట్లు అధికారులు వెల్లడించారు. దాడికి పాల్పడిన వ్యక్తి మంకీ క్యాప్ ధరించి ఉన్నట్లు సమాచారం. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. హీరో విజయ్ దళపతి చివరి సినిమా జననాయగన్ భారీ హైప్ క్రియేట్ చేసింది. ఫేర్వెల్ పార్టీ మాదిరిగా ఈ మూవీ ఆడియో లాంచ్ ఈవెంట్లో మలేషియాలో ఘనంగా నిర్వహించారు. అయితే ఈ ఈవెంట్ తర్వాత ఇండియాకు తిరిగి వచ్చిన క్రమంలో చెన్నై ఎయిర్పోర్ట్ దగ్గర భారీగా అభిమానులు తరలివచ్చారు. ఈ గందరగోళంలో కారులోకి ఎక్కేటప్పుడు ఫ్యాన్స్ ఒత్తిడి వల్ల తడబడి విజయ్ కింద పడిపోయాడు. అయితే సెక్యూరిటీ టీం తక్షణమే సాయం చేసి లేపింది. అయితే హీరోకు గాయాలేవి కాకపోవడంతో స్టాఫ్ ఫ్యాన్స్ ఊపిరి పీల్చుకున్నారు. మలేషియాలో లక్షలాది మంది అభిమానులతో స్టేడియంలో సూపర్ ఆర్గనైజ్డ్ ఈవెంట్ జరిగింది. కానీ ఇక్కడ ఎయిర్పోర్ట్ వద్ద సడన్ సర్జ్ వల్ల గందరగోళం ఏర్పడింది. దీంతో చాలామంది అభిమానులు మంచి స్పేస్ సేఫ్టీ మేజర్స్ కోసం కోరుతున్నారు. తద్వారా దళపతి స్వేచ్ఛగా క్షేమంగా ఉంటాడని అభిప్రాయపడుతున్నారు. ఉక్రెయిన్ రష్యా యుద్ధాన్ని ముగించేందుకు కీలక ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీతో భేటీ అయ్యారు. ఇవాళ ఫ్లోరిడాలోని ట్రంప్ నివాసం
మార్యే లాగోలో ఈ సమావేశం జరగనుంది. ఈ భేటీకి యుద్ధానికి ముగింపు పలికే శాంతి ప్రణాళికపై విస్తృతంగా చర్చించినట్లు వైట్ హౌస్ వర్గాలు వెల్లడించాయి. సమావేశం అనంతరం ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేశారు. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్, ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీలతో ముక్కోనొప్పు సమావేశం జరుగుతుందా అనే ప్రశ్నకు స్పందించిన ఆయన సరైన సమయంలో అది జరుగుతుందని ఆశిస్తున్నానని తెలిపారు. పుతిన్తో తాను గంటకు పైగా ఫోన్లో మాట్లాడానని, రష్యా కూడా యుద్ధాన్ని ముగించాలని కోరుకుంటుందని ట్రంప్ చెప్పుకొచ్చారు. శాంతి ఒప్పందం దిశగా ఇరు పక్షాల మధ్య సుమారు 90% ఏకాభిప్రాయం కుదిరిందని ట్రంప్ వెల్లడించారు. అయితే కేవలం ప్రాంతీయ సరిహద్దుల విషయంలోనే ప్రతిష్టంభన కొనసాగుతుందని పేర్కొన్నారు. ఇక ఈ సమావేశంలో ఉక్రెయిన్ భూభాగాలు భవితవ్యం, ముఖ్యంగా ప్రస్తుతం రష్యా నియంత్రణలో ఉన్న జపోర్జియా అణు విద్యుత్ కేంద్రం భవిష్యత్పై కూడా చర్చ జరిగినట్లు సమాచారం. యుద్ధం ముగిసిన తర్వాత ఉక్రెయిన్ భద్రత, పునర్నిర్మాణ ప్రణాళికలపై కూడా ఇద్దరు నేతలు అభిప్రాయాలు పంచుకున్నారని తెలుస్తుంది. ఇదిలా ఉండగా జెలెన్స్కీ ట్రంప్ భేటీకి ముందు ట్రంప్ రష్యా అధ్యక్షుడు పుతిన్తో ఫోన్లో సంభాషించారు. ఆ సంభాషణ అనంతరం రష్యా మాజీ అమెరికా రాయబారి మాట్లాడుతూ యూరోపియన్ యూనియన్ ఉక్రెయిన్ ప్రతిపాదించిన తాత్కాలిక కాల్పుల విరమణ యుద్ధాన్ని మరింత పొడిగించవచ్చనే అభిప్రాయంలో ట్రంప్, పుతిన్ ఇద్దరు ఏకాభిప్రాయానికి వచ్చినట్లు తెలిపారు.